టీజేఏసీలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని ఏమో టీఆర్ఎస్ గుర్తించింది, కానీ మిగతా పార్టీలు గుర్తించలేదు కదా మీలాంటి అంటే మిగతా పార్టీలు అంటే ఒక్కటండి, విద్యార్థుల్ని. వాస్తవంగా చెప్పాలంటే మేము ఉద్యమం చేసింది ఎంపీ పదవుల కోసము, ఎమ్మెల్యేలు కావటం కోసము, ఇంకేదో రాజకీయ పదవులు అనుభవించడం కోసము, కార్లలో తిరగటము, వైభోగాలు పొందటము, ఇట్లాంటి వాటి కోసం. అసలు వాస్తవంగా ఎందుకు 14Fకు వ్యతిరేకంగా ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రారంభమైనటువంటి ఉద్యమం చిలికి చిలికి గాలివానై ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అసలు అది దేనికి 14F? హైదరాబాద్ అనేది మా జోనురా, ఫ్రీ జోన్ కాదురా, బెజవాడ మీదిరా, హైదరాబాద్ మాదిరా అని మేమందరం కూడా ప్రత్యక్షంగా ఆ రోజు పాల్గొనడం జరిగింది. ఆ అంశాన్ని కేసీఆర్ గారు క్యాచ్ చేసుకొని అసలు అవన్నీ మర్చిపోవడం జరిగింది. ఉద్యమ ఆకాంక్షలన్నింటిని కూడా నెరవేర్చకుండా ముందస్తుకు వెళ్ళి మధ్యలోనే ఆపేయడం జరిగింది. తర్వాత అంటే ఒక సమయం నాకు కరెక్ట్గా తేదీ గుర్తులేదు, కానీ మీరు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు మన నాగం జనార్దన్ రెడ్డి గారు మిగతా నాయకులు వస్తే ఆయన్ని మీద దాడికి ప్రయత్నించారు కదా. దానికన్నా ముందు దానికి సమానం చెప్తాను. మీరు అన్నారు కదా ఇందాక విద్యార్థి ఉద్యమంలో కొంచెం ఏదో విభేదాలు వచ్చినాయంటే, వాస్తవంగా జనరల్ విద్యార్థులందరూ కూడా పిడమర్తిని, నాగం కుమారస్వామి అని వీళ్ళు లీడ్ చేస్తున్నారు. జేఏసీని ఆ రోజుల్లో ఓయూ జేఏసీని వీళ్ళంతా లీడ్ చేస్తున్నారు. నాగం కుమారస్వామిని, బాల్కా సుమన్ని ఆర్ట్స్ కళాశాల రూమ్ నెంబర్ 57లో ఒక మీటింగ్ పెట్టి వీళ్ళ మీద అప్పుడే కొంత ఇబ్బందికరమైనటువంటి, సరే ఉద్యమం అన్న తర్వాత సకాల బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి. మరి ఉద్యమం అంటే ఆషామాషి కాదు, అంటే ధనం లేకుండా కూడా ముందుకు పోయేది కాదు. అట్లాంటి పరిస్థితులు కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు విద్యార్థులు వాళ్ళ మీద తిరగబడ్డప్పుడు ఆరోపణలు వచ్చినాయి. అంటే ఆరోపణలు అంటే ఏముంటాయి, మీరు ఇట్లా ఇక్కడ నుంచి అంటే ఆ ఉద్యమాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని సాధారణ విద్యార్థులు, కాలేజీని బెదిరించారు. సరే అది అన్నీ ఏమో కానీ సాధారణమైనటువంటి విద్యార్థులు, నేను కూడా ఉన్నా, ప్రశ్నించారు చాలామంది. వాళ్ళందరినీ ప్రశ్నించి వాళ్ళ మీద అసలు ఇబ్బందికరంగా దాడి చేసే పరిస్థితి వస్తే వాళ్ళ నాయకుల మీద కూడా విద్యార్థులు తిరగబడ్డారు. ఉద్యమం సమయంలో పిడమర్తి రూమ్ తగలబెట్టారండి. పిడమర్తి రూమ్ తగలబెట్టిన దాఖలాలు ఉన్నాయి. చూడండి, చరిత్ర చూడండి. తిరగబడి ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నటువంటి పిడమర్తి రవి గారిని విద్యార్థులు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి ఆయన రూమ్ని ధ్వంసం చేసి తగలబెట్టిన చరిత్ర ఉన్నది, కనపడుతుంది. అయితే ఆ విధంగా మీరు తప్పుదో పోతుందని చెప్పేసి మళ్ళీ అందరం కలిసి కూర్చొని ఆర్ట్స్ కళాశాల టీజేఏసీకి అంటే స్పెసిఫిక్గా నిధులు ఎక్కడి నుంచి వచ్చే పరిస్థితి లేదా? విద్యార్థులు ఉద్యమం నడవాలంటే ఆర్థిక పరమైన వనరులు కావాలి. అప్పుడు మీకు కేసులు అవన్నీ ఎవరు చూసేవాళ్ళు? కేసులు దాదాపు కొన్ని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసుల గురించి వాళ్ళు చూసేవాళ్ళు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో పరోక్షంగా టీఆర్ఎస్ వాళ్ళు చేతులు ఎత్తేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు వాళ్ళు కూడా దాదాపు టీఆర్ఎస్ వాళ్ళకు కూడా దాదాపు బెయిల్ పెట్టి విడిపించిన దాఖలాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ప్రస్తుతం పేరు చెప్పడానికి నాకంటే ఇప్పుడు అది ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇప్పుడు అదే పార్టీలో జరగడం జరిగింది. కాబట్టి ఆయన తెలంగాణ వ్యతిరేకం చెప్తూ విద్యార్థులను విడిపిస్తూ విచిత్రమైన పరిస్థితులు తెలంగాణ ఉద్యమంలో ఎవరి ఉనికి ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. బయట సమాజానికి ఆయన తెలంగాణ వ్యతిరేకి, అంతర్గతంగా ఆయనేమో హైదరాబాద్ నాయకుడు. అంతర్గతంగా విద్యార్థులు పోతే మరి ఆయన దానగుణాన్ని బయట పెట్టుకుంటూ అందరికీ ఇవాళ టీఆర్ఎస్వి విద్యార్థులకు కేసీఆర్ కూడా బెయిల్ పెట్టి, కానీ టీజేసీని దెబ్బతీయడానికి లగడపాటి రాజగోపాల్ వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేశారు. 100% చేశారు. 100% విద్యార్థుల నాయకులకు ప్రలోభాలు పెట్టారు. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి మీకు కూడా నేను చూసా కొన్ని. ఎందుకంటే వీళ్ళు ప్రలోభపడ్డారు. ఏ నాయకులైతే ఉద్యమాన్ని దెబ్బతీయడంలో భాగంగా వాళ్ళ అంటే ఆ రోజు సీమాంధ్ర పారిశ్రామికవేత్తలకు, సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు ఏ విధంగా ఉందంటే, అసలు ఈ ఉద్యమం రాష్ట్రంలో ఎక్కడా కొనసాగట్లేదు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధ భూమిలోనే కొనసాగుతుంది. ఈ యుద్ధ భూమిలో యుద్ధానికి, తెలంగాణ రాష్ట్ర యుద్ధానికి కారకులు ఎవరు? విద్యార్థి నాయకులు, జేఏసీ నాయకులు. అసలు వీళ్ళని మూసేస్తే, అంటే వీళ్ళని ప్రలోభ పెట్టేస్తే అసలు ఉద్యమం ఉండదు కదా అని చెప్పేసి ఆ రోజు చర్చ కూడా జరిగింది. చేశారా? దానిలో భాగంగా కొంతమందిని ప్రలోభ పెట్టారు, కొంతమందిని చేశారు. కానీ ఉద్యమం అనేది ఆ 4 మధ్యది కాదు, ఆ 10 మందిది కాదు. సాధారణమైన ఎంతమందిని కొనగలరు వీళ్ళు? ఎంతమందిని ప్రలోభ పెట్టగలరు చెప్పండి? అందుకే తెలంగాణ ఉద్యమం అనేది విజయవంతం అయిపోయింది. ఒక్క వ్యక్తి చేతిలో లేదు. కేసీఆర్ ఒక్కడిదే కాదు ఉద్యమం. కేసీఆర్ ఒక్కడే ఆమరణ దీక్ష కూర్చుంటే జనాలందరూ ఎందుకు స్పందించారు? మలిదశలో తెలంగాణ యూనివర్సిటీ జేఏసీ అనేటువంటిది, తెలంగాణ మలిదశ ఉద్యమం అనేది విద్యార్థులదే. విద్యార్థులు దెబ్బలు తిన్న తర్వాత, జైళ్ల పాలైన తర్వాతనే సకల జనులు అందులో వచ్చారు. ఉద్యోగస్తులు నేను కూడా జైలుకు వెళ్ళాను, 11 రోజులు జైలుకు వెళ్ళాను చెల్లపల్లి. నాతో పాటు రమేష్ ముదిరాజు, అల్లుడు జగను,
తర్వాత ఇంకా 11 మంది విద్యార్థులు కూడా నాతో పాటు విద్యార్థి నేతలు కూడా ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నటువంటి తొట్టస్వామి యాదవ్ మేమంతా కూడా చర్లపల్లి జైలుకు పోవడం జరిగింది. కేసులు ఉన్నాయా, కొట్టేశారా? కేసులు కొట్టేశారు. నాకంటే ఎత్తేసారా కొట్టేశారా? ఎత్తేసారని చెప్తున్నారు కానీ మేము అంటే బాగా విధ్వంసకరమైనటువంటి కేసులు అంటే మేము మా మీద ఏం ఆరోపణ పెట్టారని నాకు బాగా గుర్తు. ఆర్ట్స్ కళాశాల ముందు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసినట్టు, రాజద్రోహం చేసినట్టు, ఆ ప్రభుత్వాన్ని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా రాజద్రోహానికి పాల్పడినట్టు. అంటే చేశారు అప్పుడు పోలీసు రాజద్రోహం మేము రాజద్రోహం కాదు, పోలీసు వాహనాలు తగలబెట్టారు కదా. సరే విద్యార్థులు ఉద్యమం అన్న తర్వాత కోపంలో విద్యార్థులు ఏం చేశారు, ఆ కేసుల మీద నాది ఒక మొత్తం 10 సెక్షన్లు ఆ కేసులు దాదాపు 20-30 కేసులు పెట్టేసి తర్వాత కేసీఆర్ గారి గవర్నమెంట్ ఎత్తేసింది. మా ప్రయత్నం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎత్తేసిందంట కానీ అది చాలామంది పాపం ఇప్పటికీ తిరుగుతున్నారు. చాలామంది కూడా ఇప్పుడు కోట శ్రీనివాసు గౌడ్ని నిర్బంధించి మొన్ననే జైల్లో విడుదల చేయడం. అది ఎందుకనంటే ఆయన ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి కేసులను పెట్టేసి తర్వాత ఏదో ఎక్స్ట్రీమిస్టులతో వాళ్ళ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి సాక్ష్యాలు లేకుండా ఆయన నిర్బంధించి పెట్టడం జరిగింది. కాబట్టి ఇట్లా కొన్ని ఉన్నాయి, చెప్పలేము ఎప్పుడు ఏం జరిగింది కూడా చెప్పలేము మా మీద. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.